ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని గోల్డెన్ డక్ అయ్యాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో ధోనిని ఓ బౌలర్ అవుట్ చేయడం ఇదేం మొదటిసారి. హర్షల్ పటేల్ వేసిన బౌలింగ్లో ధోని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ధోని వంటి స్టార్ బ్యాటర్ను క్లీన్ బౌల్ చేసిన హర్షల్ పటేల్ ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. రెండు చేతులు పైకి లేపి అవుట్ అన్నట్లు నిలబడ్డాడు. ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం హర్షల్ పటేల్ను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు. ధోనిపై ఉన్న గౌరవంతోనే సంబరాలు చేసుకోలేదని తెలిపాడు. నాకు ధోని అంటే చాలా గౌరవం, అందుకే అతడి వికెట్ తీసినా సెలబ్రేట్ చేసుకోలేదు అని హర్షల్ పటేల్ పేర్కొన్నాడు. పిచ్ విషయంలో తాను పొరబడినట్లు కూడా హర్షల్ పటేల్ కూడా పేర్కొన్నాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నట్లు భావించానని, కానీ చాలా నెమ్మదిగా ఉందని చెప్పాడు. అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ 3 వికెట్లతో సత్తా చాటారు. ఇక అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈ ఓటమితో ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేస్ నుండి తప్పుకుంది.